అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి భగవానుడు సమాధానం చెబుతూ 3 రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు సగుణోపాసకులైనా నిర్గుణోపాసకులైనా. ఎవరైతే అలా ఈ 3 జాగ్రత్తలు తీసుకొని నన్ను ఉపాసన చేస్తారో అటువంటి వాళ్ళే శ్రేష్ఠులైనటువంటి వారు అని కూడా భగవానుడు తెలియజేయడం జరిగింది. అందులో 2 జాగ్రత్తల గురించి మనం నిన్న చెప్పుకున్నాం. ఒకటేమో మై ఆవేశ్య మనః, నీ యొక్క మనస్సుని మొత్తాన్ని కూడా నాయందే చొప్పించు. రెండవదేమో నిరంతరము నిత్యయుక్త, నిత్యము నిరంతరము కూడా ఆ భగవంతుడినే స్మరిస్తూ ఆ భగవంతుడి యందే నీ మనస్సుని నిలుపుకోవాలి. ఇక మూడవది శ్రద్ధయా పరయా ఉపేత, పరయా శ్రద్ధయా ఉపేత, శ్రేష్టము ముక్కిలి శ్రద్ధతో కూడుకున్నటువంటి వాడివై ఉండాలి. కాబట్టి ఈ 3 జాగ్రత్తలు చెప్పారు. ఇప్పుడు మరి ఆ శ్రద్ధ ఏమిటో మనం తెలుసుకోవాలి. శ్రద్ధ అంటే విశ్వాసం. సంస్కృతంలో శ్రద్ధ అంటే విశ్వాసం అని అర్థం. శాస్త్రాలు చెప్పినటువంటి విషయాల్ని శ్రద్ధగా విని వాటిని విచారణ చేయాలి. అలా విచారణ చేసి నిశ్చయించుకొని అనుభవంలో నిలవాలి. ఏ విషయాలైతే గురువు చెప్పాడో ఆ భగవత్ సంబంధమైనటువంటి విషయాలు వేటినైతే చెప్పడం జరిగిందో వాటిని బాగా అర్థం చేసుకోవాలి. విన్న తర్వాత అర్థం చేసుకోవాలి అంటే విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత ఆ అనుభవంలో నిలిచిపోవాలి. అలా నిలవాలి అంటే ముందుగా శ్రవణం చేయాలి, మననం చేయాలి, అప్పుడు నిలవాలి. కాబట్టి ఈ శ్రవణం చేయాలి అంటే ఒక సద్గురువుని తప్పకుండా ఆశ్రయించాలి. సద్గురువు అని ఎందుకంటున్నారు? ఎందుకనంటే ఏదైనా ఒక శాస్త్రాన్ని కనుక తెలియజెప్పాలంటే పై అర్థాలను చెప్తే మనకి ప్రయోజనం లేదు. వాటి యొక్క లోతైనటువంటి అర్థాలని, ఆ మహాత్ములు ఉద్దేశించినటువంటి అర్థాలని చెప్పినట్లయితేనే మనకి ఉపయోగపడుతుంది. అందుకని అలా కనుక చెప్పాలి అంటే గురువు ఎలాంటి వాడు కావాలి? వేదాల విజ్ఞానం, శ్రోత్రియుడు అంటే శృతుల యొక్క జ్ఞానం ఉన్నటువంటి వాడు కావాలి. రెండవది అనుభవ జ్ఞానం ఉన్నటువంటి వాడు కావాలి. మూడవది కరుణాసముద్రుడైనటువంటి వాడు కావాలి. ఈ 3 లక్షణాలు ఉంటేనే అతన్ని సద్గురువు అనడానికి వీలవుతుంది. కాబట్టి అటువంటి సద్గురువు యొక్క సాన్నిధ్యం మనకు కనుక లభించినట్లయితే అప్పుడు ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటాడు. అయితే ఈ గురువు శాస్త్రబద్ధమైనటువంటి విషయాలను మనకి చెబుతున్నాడా లేదా అని ముందు పరిశీలన చేయాలి. అంతే తప్ప ఏదో 10 మంది వెళుతున్నారు కాబట్టి మనం కూడా వెళుతున్నాం, మనం కూడా ఆయన గురువుగా భావిద్దామని అనుకోవాల్సినటువంటి పని లేదు. శాస్త్రాలు చెప్పినటువంటి విషయాలనే చెబుతున్నాడా లేదా అని ముందు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆ తర్వాతనే గురువుని పూర్తిగా నమ్మాలి. అలా గురువు మీద విశ్వాసం కనుక లేకపోయినట్లయితే మనకి నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకోవాలని అనిపించదు. కాబట్టి శ్రద్ధ, విశ్వాసం అనేటువంటిది ముఖ్యం. అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో నమ్మటం, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో జారిపోవటం అనేటువంటి దాన్ని శ్రద్ధ అంటారు. అటువంటి శ్రద్ధ కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరినటువంటి శ్రద్ధ ఉండాలి, చెక్కు చెదరినటువంటి విశ్వాసం ఉండాలి. శ్రద్ధ కనుక లేకపోయినట్లయితే మనస్సు స్థిరంగా ఒక చోట నిలవదు, జ్ఞానం తలకెక్కదు. అందుకే భగవద్గీతలో చెప్తారు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. శ్రద్ధావంతుడైనటువంటి వాడు మాత్రమే జ్ఞానాన్ని పొందగలుగుతాడు అని. అంతేకాకుండా శ్రద్ధ ఉన్నటువంటి వాడికే సిద్ధి అనేటువంటి మాట కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక గురువుకు పంగనామాలు పెడతామని ఆలోచించేవాడికి జ్ఞానం ఎక్కేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఎక్కినా ఆ జ్ఞానం అతడిలో నిలవదు. ఎందుకని అంటే దాని మీద అతనికి ఒక రకమైనటువంటి సరైనటువంటి అభిప్రాయం ఉండదు. అందువల్ల తత్వజ్ఞానాన్ని కోరేటువంటి వాడు తప్పనిసరిగా ఈ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నిజంగా గురువు మీద విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని అంటే, ఈ తత్వజ్ఞానాన్ని కనుక పొందాలి అని అంటే, ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని అవగాహన చేసుకోవాలంటే అతనిలో 9 లక్షణాలు ఉండాలి. ఏమిటా 9? వివేకం, వైరాగ్యం, శమం, దమం, ఉపరమం, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ముముక్షత్వం. ఈ 9 ఉండాలి. ఈ 9 ఉన్నటువంటి వాడే చక్కగా ఈ ఉపనిషత్ జ్ఞానాన్ని, పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోగలుగుతాడు. అయితే ఈ అన్నింటిలో 9లో కూడా శ్రద్ధ చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ఈ శ్రద్ధ ఎలా ఉండాలి?
వివేక శ్రద్ధ కావాలి, విచార శ్రద్ధ కావాలి, అంతేగాని అంధశ్రద్ధ కాకూడదు. అంధశ్రద్ధ, మూఢశ్రద్ధ, మూఢ విశ్వాసం, దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. గుడ్డి నమ్మకం అని అంటారు. అంధశ్రద్ధ అంటే గుడ్డి నమ్మకం. ఆ గుడ్డి నమ్మకం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఒక గ్రామంలో గృహస్థున్నాడు. ఆయన చాలా పెద్ద కుటుంబం. ఆయన ప్రతి ఏటా కూడా నవగ్రహ పూజ చేయిస్తూ ఉంటాడు. సరే, నవగ్రహ పూజ చేయించాలి అనుకున్నటువంటి రోజున పురోహితుడిని పిలుస్తాడు. కావాల్సినటువంటి వస్తువుల జాబితా ఇమ్మని అడిగాడు. ఆ పురోహితుడు కావాల్సినటువంటి వస్తువుల్ని తన ఇంట్లో కాస్త కొరతగా ఉన్నటువంటి వస్తువులతో కలిపి కాస్త పెద్ద జాబితానే ఇచ్చాడు. ఈ గృహస్థులైనటువంటి వాడు అన్నీ కూడా చక్కగా తెప్పించాడు. ఎందుకంటే శ్రద్ధగా ఈ పూజ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉండేవాడు కనుక చక్కగా అన్నీ కూడా తెప్పించాడు. పూజ జరిగిపోతూ ఉంది. ఆ పూజ జరుగుతూ ఉండేటువంటి సమయంలో వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి ఉంది. ఆ పిల్లి ఆ పూజ దగ్గర కొట్టినటువంటి కొబ్బరి చిప్పల మీద వాళ్తూ ఉంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సరుకుల్ని కూడా పాడు చేస్తూ ఉంది. అందువల్ల ఏం చేశారంటే ఒక గంప తెప్పించి ఆ పిల్లిని అక్కడ గంపలో పెట్టి ఆ గంపని మూసేశారు. పూజ అంతా పూర్తయిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఇదే తంతు. ఎందుకంటే ఈ పూజ చేయడం, ఆ పిల్లి చెడగొట్టబోవడం, అందుకని గంప తీసుకొచ్చి ఆ గంపలో బోర్లిచ్చడం, గంపని బోర్లిచ్చడం, ఈ ప్రకారంగా జరుగుతూ ఉంది. అయితే ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ పూజను జాగ్రత్తగా గమనిస్తున్నాడు ఆ గృహస్థు యొక్క కుమారుడు. అప్పటికి 5 ఏళ్ళే అతడికి. అలా ఎన్ని సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు ఆ కుర్రవాడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ పూజను జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. కొన్నాళ్ళ తర్వాత గృహస్థు చనిపోయాడు. సరే, గృహస్థు చనిపోయిన తర్వాత కుమారుడు అనుకున్నాడు, మా తండ్రి చక్కగా ఈ నవగ్రహ పూజ చేయిస్తూ ఉంటే నేను ఎందుకు చేయించకూడదు, కాబట్టి మా తండ్రి యొక్క వారసత్వం ప్రకారం నేను కూడా ఈ పూజ చేయించాలి అని అనుకున్నాడు. అతను కూడా పురోహితుడిని పిలిపించాడు. అయితే ఈ పురోహితుడు ఎవరంటే అంతకుముందు ఈ నవగ్రహ పూజ చేసినటువంటి పురోహితుడి యొక్క కుమారుడే. అంటే ఆ చేయించేటువంటి వాడి కుమారుడు, చేసినటువంటి ఆయన కుమారుడు, అదిగో వాళ్ళేనమాట. అందుకని ఆ పురోహితుడు వచ్చాడు, కావలసినటువంటి వస్తువులు లిస్ట్ ఇచ్చాడు. లిస్టు ప్రకారం వస్తువులన్నీ తెప్పించాడు. ఇక ఆ పూజ ప్రారంభించాడు. ఎవరు? ఆ పాత పురోహితుడి కుమారుడైనటువంటి ఈ పురోహితుడు. ఇంతలో ఆ పూజ చేయించేటువంటి కుర్రవాడు పురోహితుడితో అన్నాడు, అయ్యా, ఆ అసలైనటువంటి సాంప్రదాయాన్ని వదిలిపెట్టావేందన్నాడు. ఏమి సాంప్రదాయం అయ్యా, ఏం వదిలిపెట్టావు అన్నాడు. అదేమిటండి, నవగ్రహ పూజకి ప్రధానంగా చేయాల్సినటువంటిది వదిలిపెట్టావు కదా అన్నాడు. ఏంటి, ఏం వదిలిపెట్టారంటే అదే గంప కింద పిల్లిని వేసేటువంటి విధానం అది లేదే అన్నాడు. ఎందుకనంటే ఆ రోజుల్లో ఆయనకి పిల్లి లేదు ఇంట్లో. అందుకని కానీ పిల్లిని వేయటం అనేది చూశాడు కదా, అందుకని ఆ గంప కింద పిల్లిని వేసేటువంటి విధానం ఏది అని అన్నాడు. అయ్యో, ఇది అదేం విధానం ఏం కాదే అని అన్నాడు ఆ పురోహితుడు. పాపం తెలియక కురవాడు కదా. సరే, వెంటనే అన్నాడు, అయ్యో, అయితే మీకు అసలు పూజా విధానం అసలు తెలియదా? ఈ మాత్రం పూజ తెలియనటువంటి వాడు మాకెందుకయ్యా, సరేలే ఆపేసే పూజ, నేను ఇంకో పురోహితుడిని పిలిపించుకుంటాను కావాలంటే అన్నాడు. ఇప్పుడు అర్థమైంది పురోహితుడికి. అర్థమైన తర్వాత ఎక్కడో ఒకసారి ఒక ఇంటికి పోయి అక్కడ పిల్లిని తీసుకొచ్చి ఆ గంప తీసుకొచ్చి ఆ పిల్లిని గంప కింద వేసేసి పూజ కాస్త పూర్తి చేసి తన మూటా ముల్లా సర్దుకొని పోయాడు ఈ పురోహితుడు వాడు. ఇది మూఢ శ్రద్ధ, ఇది అంధవిశ్వాసం, ఇది గుడ్డి విశ్వాసం. ఎందుకంటే పూజకి ఏం చేయాలో చేస్తున్నాడు. ఇంట్లో పిల్లి ఉంది కాబట్టి దాన్ని బాగు చేయకుండా ఉండటం కోసం గంప బారులు ఇచ్చారు. కానీ ఈయన ఏం చేశాడు, ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాడు కాబట్టి ఇది కూడా పూజలో భాగం అని అనుకున్నాడు. అది లేకపోతే అసలు పూజ ఏముందని అనుకున్నాడు. అందుకోసం దీన్ని మూఢ విశ్వాసం, గుడ్డి విశ్వాసం అని అంటారు. కాబట్టి నిజమైనటువంటి శ్రద్ధ ఉండాలి, కానీ ఇలాంటి శ్రద్ధ వల్ల ఏ ప్రయోజనం కూడా లేదు. అసలు శ్రద్ధ అంటే ఏంటి? గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ అన్నారు శంకరాచార్యుల వారు తత్వబోధన. గురువు పట్ల, వేదాంత వాక్యాల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటమే శ్రద్ధ అని తత్వబోధలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ గురువు పట్ల, శాస్త్రం పట్ల విశ్వాసం ఉన్నప్పుడే మనకి జ్ఞాన లాభం కలుగుతుంది. అంటే జ్ఞానం అనేటువంటిది మనకు అవగతం కావాలంటే ఈ రెండు కూడా మనకు ఉండాలి. గురువు పట్ల, శాస్త్రం పట్ల విశ్వాసం ఉండాలి. గురువు మీద నిజమైనటువంటి విశ్వాసం కనుక ఉంటే శాస్త్రం మీద కూడా విశ్వాసం కలుగుతుంది, చెక్కు చెదరినటువంటి విశ్వాసం కలుగుతుంది. కనుక ఇక్కడ భక్తుడైనటువంటి వాడు భగవంతుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. తాను భగవంతుడి మీద భక్తిని కనుక కలిగి ఉన్నట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం నాకు తప్పకుండా లభిస్తుంది అనేటువంటి విశ్వాసం తప్పకుండా భక్తుడైనటువంటి
మనకు ఉండాలి. భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం, ఆయన తన ప్రార్థనని ఆలకిస్తాడు అనేటువంటి విశ్వాసం, తన ప్రార్థనని ఆలకించి తన మీద ఆయన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు అనేటువంటి విశ్వాసం, ఇవన్నీ కూడా భక్తుడికి నిజంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. ఈ ప్రకారంగా సగుణోపాసనైనా నిర్గుణోపాసనైనా ఈ 3 జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అని భగవానుడి యొక్క ఉద్దేశం. అటువంటి వాడే శ్రేష్ఠ భక్తుడు, యుక్తతముడైనటువంటి వాడు అని భగవంతుని యొక్క అభిప్రాయం. అందుకే మే మతః అని అంటున్నాడు, ఇది నా అభిప్రాయం అంటున్నాడు. అంటే నా అభిప్రాయం ఇది అని భగవానుడు స్వయంగా చెప్తున్నాడు. అయ్యా, సగుణోపాసకుడైనా నిర్గుణోపాసకుడైనా ఏ ఉపాసన చేస్తున్నాడు అనేది ప్రధానం కాదు, ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాడా లేదా అనేటువంటి ప్రధానం. కాబట్టి ఇది నా అభిప్రాయం, మే మతః అని అంటున్నాడు. మరి భగవంతుడి యొక్క అభిప్రాయాన్ని చెప్తే వాళ్ళ అభిప్రాయం వీళ్ళ అభిప్రాయం మనకెందుకు? భగవంతుడి యొక్క అభిప్రాయాన్నే ఎవరైనా సరే స్వీకరించాలి, అంతే తప్ప మానవ మాత్రుల యొక్క అభిప్రాయాలతోటి మనకి పనిలేదు. ఎందుకంటే మానవులైనటువంటి వాళ్ళు తెలిసి తెలియక ఏదైనా చెప్తూ ఉంటారు. మనం అచ్చంగా తెలిసినటువంటి వాళ్ళని అడుగుతామని గ్యారంటీ లేదు, ఎవరిని పెడితే వాళ్ళని అడుగుతూ ఉంటాం. అప్పుడప్పుడు మనం అడిగామనంటే అవతల వాడు చాలా తెలిసినటువంటి వాడు అని అనుకుంటాడు, అప్పటికప్పుడే అతడు మారిపోతాడు మనిషి. మళ్ళీ వాడేదని అడుగుతాడు ఇంకోహండి, అప్పుడు వాడు నేనన్నీ తెలిసినటువంటి వాడిని అని అనుకుంటాడు. ఎవరన్నా మనం ఏదన్నా అడిగితే చాలు మనం చాలా గొప్పవాళ్ళం అయిపోయినట్టుగా మనకి ఫీలింగ్ వచ్చేస్తుంది లోపల. కానీ ఈ ఫీలింగ్ అంతా కూడా నిజంగా తెలిసి కాదు, అవతల వాళ్ళకి తెలియదు, అవతల వాళ్ళకి తెలియదు మనం తెలిసిన వాళ్ళము అనేటువంటి భావనతో. అందుకని వాళ్ళ అభిప్రాయం వీళ్ళ అభిప్రాయం కాకుండా భగవంతుడి యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో దాన్నే మనం స్వీకరించాలి. కాబట్టి గృహస్థుని కానీ, సన్యాసిని కానీ, బ్రాహ్మణుడని కానీ, శూద్రుడని కానీ, సగుణోపాసకుడని కానీ, నిర్గుణోపాసకుడని కానీ వీటితో ఏ సంబంధం లేకుండా ఎవరైతే ఈ 3 జాగ్రత్తలు తీసుకొని ఉపాసన చేస్తారో అతడే శ్రేష్ఠ భక్తుడు అని భగవానుడు తెలియజేస్తున్నాడు. ఉపాసన ఉపాసన అంటున్నాం కదా, సగుణోపాసన నిర్గుణోపాసన, ఉపాసన ఉపాసన ఉపాసన. ఏంటి ఉపాసన? ఉప అంటే సమీపంగా, ఆసన అంటే కూర్చోటం, సమీపంగా కూర్చోటం. ఉపాసన అంటే సమీపంగా కూర్చోటం. ఎవరికి సమీపంగా కూర్చోవాలి, దేనికి సమీపంగా కూర్చోవాలి అంటే భగవంతుడికి సమీపంగా కూర్చోవాలి, భగవద్భావానికి సమీపంగా కూర్చోవాలి, ఆత్మకి సమీపంగా కూర్చోవాలి. అయితే మన మనస్సు ఎక్కడ కూర్చుంది? సంసారంలో కూర్చుంది. ఈ సంసారంలో కూర్చున్నటువంటి ఈ మనస్సుని మార్చి భగవంతుడి మీద, భగవంతుడి సమీపంలో కూర్చోబెట్టాలి. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాడి చుట్టూ తల్లి శరీరమే ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కూడా వాడు తల్లిపాలు తాగి పెరగాలి. తల్లిపాలని వేడి చేసే పని లేదు, పంచదార కలిపేటువంటి పని లేదు. సరే, ఇట్లా లోపల ఉన్నప్పుడు తల్లి యొక్క పోషణ, బయటకు వచ్చిన తర్వాత తల్లి యొక్క పాలతో పోషణ. సరే, ఎప్పుడైనా అప్పుడప్పుడు ఆట వస్తువులు కనుక వేసారనుకో, వాడు కాస్త కూర్చున్నప్పుడు అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడు ఆట వస్తువులు వేస్తారు. ఈ ఆట వస్తువులు కనుక వేస్తే ఆ ఆట బొమ్మలు చూస్తూ వాటిల్లో మైమరిచి తల్లిని మర్చిపోతాడు. మళ్ళీ ఎప్పుడైతే ఆకలైందో వెంటనే ఈ ఆట వస్తువులన్నీ అవతల నెట్టేస్తాడు, తల్లి కోసం ఏడుస్తాడు. అప్పుడు తల్లి వచ్చి మళ్ళీ ఆ చక్కెర ఎక్కించుకొని పాలివ్వాలి. ఇప్పుడు కూడా ఆ తల్లి పాలే కావాలి. ఆట బొమ్మలతో ఆకలి తీరదు, తల్లి పాలతోనే ఆకలి తీరుతుంది. అలాగే తన యొక్క స్థితికి గతికి ఆధారమైనటువంటి పరమాత్మని మర్చిపోయి మనం ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద మోసుతోటి మోహం పెంచుకుంటూ ఉన్నాం. భార్యని, భర్తని, బిడ్డలని, ఇళ్ళని, వాకిళ్ళని, ధనమని, సొమ్ములని, ఇలా ఈ ఆట బొమ్మలు చూసి మురిసి ముప్పందం అవుతా ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా తోలు బొమ్మలు. ఎప్పుడో ఒకప్పుడు ఇవి దూరం అయిపోతాయి. అవన్నా మన నుంచి దూరం అయిపోతాయి, మనమన్నా దాని నుంచి దూరం అయిపోతూ ఉంటాం. వీటిల్లో ఏ రకమైనటువంటి నిత్య సుఖం లేదు, నిత్యమైనటువంటి శాంతి లేదు, ఆనందం లేదు, నిరతశయ ఆనందం లేదు. తల తిరిగి నోటికి వచ్చినప్పుడు కానీ నీవే తప్ప నితప్పరం పెరిగి మన్నింపందడం దీని కావే ఈశ్వరాని అప్పుడు భగవంతుడిని మనం ప్రార్థించడం మొదలు పెడతాం. కాబట్టి అలా కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని గుర్తు చేసుకోవటం కాకుండా
నిరంతరము కూడా మనం సుఖంలో ఉన్నా కష్టంలో ఉన్నా, ఏ సుఖాలు కష్టాలు లేకుండా ఉన్నా, అన్ని సందర్భాల్లో సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడిని మర్చిపోకుండా ఉండాలి, భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి. విషయాధీనమైనటువంటి మన యొక్క మనస్సుని భగవదాధీనం చేయాలి. ఇదే ఉపాసన. విషయాల్లో కూర్చున్నటువంటి మనస్సును తీసుకొచ్చి భగవంతుడిలో కూర్చోబెట్టాలి. అది మనం చేయాల్సినటువంటి ఉపాసన. అదిగో అటువంటి భక్తుడైనటువంటి వాడే శ్రేష్ఠుడు అని భగవంతుడి యొక్క తీర్మానం. ఇక ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ శ్లోకంలో సగుణ భక్తుడు నిర్గుణ భక్తుడు అనేటువంటి తేడా చూపించాల భగవానుడు. కానీ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న మాత్రం సగుణ భక్తుడు శ్రేష్ఠుడా నిర్గుణ భక్తుడు శ్రేష్ఠుడా అని అడిగాడు. భగవానుడు మాత్రం దానికి సమాధానం చెప్పకుండా ఈ 3 జాగ్రత్తలు ఎవరైతే చేస్తారో వాళ్ళు శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు అన్నారు. అంటే భగవంతుడి దృష్టిలో సగుణ నిర్గుణ తేడాలు లేవు. కానీ మనం కనుక జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇది సగుణ భక్తికి సంబంధించిందే అని అనుకోవాలి. ఎందుకనంటే నిర్గుణ భక్తుడికి సంబంధించినటువంటి జాగ్రత్తలు మళ్ళీ తర్వాత చెబుతున్నారు. నిర్గుణ భక్తికి సంబంధించిన జాగ్రత్తలు చెబుతున్నారు కాబట్టి ఇది సగుణ భక్తికి సంబంధించినటువంటి జాగ్రత్తలు అని మనం అనుకోవాలి. అంతేకాకుండా నిర్గుణ భక్తుడైనటువంటి వాడికి ఈ జాగ్రత్తలు చాలవు, వాడికి ఇంకా స్పెషల్ జాగ్రత్తలు ఉన్నాయి. మరి అవేమిటో, ఆ నిర్గుణ భక్తి అంటే ఏమిటో, అసలు నిర్గుణ పరమాత్మ అంటే ఏమిటో ముందు తెలియజేసి ఆ నిర్గుణ పరమాత్మని ఉపాసించేటువంటి వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకొని ఉపాసించాలా అనేటువంటి విషయాన్ని 3-4 శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. ముందుగా నిర్గుణ పరమాత్మ యొక్క స్వరూప స్వభావాల గురించి 3వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. 3వ శ్లోకాన్ని చూడండి. ఏతక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఏతు ఎవరైతే, చూడండి ఎన్నిసార్లు వస్తుందో ఆ యహ అనేటువంటి పదం ఇట్లా వెంబడబడే వస్తాం. ఏతు ఎవరైతే అక్షరుడు, అనిర్దేశ్యుడు అంటే నిర్దేశించి ఇదిగో ఇలా ఉంటాడు అని చెప్పడానికి వీల్లేనటువంటి వాడు, అవ్యక్తం వ్యక్తం కాకుండా కనిపించకుండా ఉన్నటువంటి వాడు, సర్వత్రగం అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు, అచింత్యం మనసుతో చింతించడానికి వీల్లేనటువంటి వాడు, కూటస్థం కదలకుండా ఉండేటువంటి వాడు అంటే కూటములాగా ఒకే చోట ఉండేటువంటి వాడు, అచలం చలనం లేనటువంటి వాడు, ధ్రువం స్థిరంగా ఉండేటువంటి వాడు అయినటువంటి పరమాత్మని పర్యుపాసతే. ఆయన కనుక ఉపాసన చేసినట్లయితే ఇది సంపూర్ణంగా వాక్యం. ఎందుకని అంటే ఉపాసతే అన్నారు. అంటే ఉపాసన చేసినట్లయితే ఎలా ఉపాసన చేయాలో, ఉపాసన చేస్తే ప్రయోజనం ఏందో తర్వాత 4వ శ్లోకంలో చెప్పబోతున్నారు. అందుకని 3వ శ్లోకం ఏమిటంటే కేవలం పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలను మాత్రమే 8 లక్షణాలని మనకి తెలియజెప్పి ఆ స్వరూప స్వభావాలని ఇక్కడ చెప్తున్నారు. అలాంటి పరమాత్మను ఉపాసన చేస్తే అంటే అక్షరుడైనటువంటి పరమాత్మని, నిర్గుణుడైనటువంటి పరమాత్మని, నిరాకారుడైనటువంటి పరమాత్మని ఉపాసనగానే చేస్తే ఏం జరుగుతుందో తర్వాత 4వ శ్లోకంలో చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ లక్షణాలని అంటే పరమాత్మ అంటే ఇట్లా ఉంటాడు అని ఒక భావన మనం ఏర్పాటు చేసుకోవడం కోసమని, ఆ నిర్గుణ పరమాత్మ అంటే ఇలా భావించాలి అనేటువంటి భావన కోసమని ఇక్కడ 8 లక్షణాలు చెప్తున్నారు. వాటిని ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరమాత్మ ఒక్కటే. ఇక్కడ సాధారణంగా మనం భగవంతుడు అన్నప్పుడల్లా ఏం చేస్తామంటే డూ అని వాడతాం కాబట్టి భగవంతుడు అంటే పురుషుడు అని, దేవత అంటే స్త్రీ అని, ఇలాంటి భావాలు ఉంటాయి మనకి. ఈ భావాలన్నీ కూడా పసిపిల్లల భావాలు, వాటిని మనం వదిలేయాలి. పరమాత్మ అంటే పురుషుడు కాదు, స్త్రీ కాదు. ఏమంటే పురుషుడు కాదు, స్త్రీ కాదు అన్నారు కదా, నపుంసకుడు. ఆ నపుంసకుడు కూడా కాదు. మరి ఎవరండి? ఎవరో చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయనకి ఈ భేదాలు లేవు. పురుషుడు, స్త్రీ లేదా నపుంసకుడు అని ఎవరినంటారు? ఓ దేహం కనుక ఉన్నట్లయితే ఆ దేహం పురుష దేహమా, స్త్రీ దేహమా, నపుంసక దేహమా అనేటువంటి తేడాలు ఉన్నాయి. అసలు దేహమే లేనటువంటి పరమాత్మకి ఈ తేడాలు ఎట్లుంటాయి? అందుకని పరమాత్మని అదిగో ఆ డూ అని అనక్కర్లేదు, అది అని అనక్కర్లేదు. ఏదన్నా కూడా రైతే, ఏది అనకపోయినా కూడా రైతే.
అందుకనే పరమాత్మ అనేటువంటిది ఒక్కటే. అది సాకార సగుణంగా వ్యక్తమవుతూనే ఉంటుంది, నిరాకార నిర్గుణంగా అవ్యక్తంగానూ ఉంటుంది. అందుకనే పరమాత్మ ఏమన్నారంటే వ్యక్తావ్యక్త స్వరూపుడు అన్నారు. అంటే పరమాత్మ వ్యక్తంగానూ ఉన్నాడు, అవ్యక్తంగానూ ఉన్నాడు. ఏమంటే పరమాత్మ వ్యక్తంగా ఎక్కడున్నాడండి మనం చూడటానికి? ఇదిగో ఈ ప్రపంచ రూపంలో ఉన్నాడు. సరే అవ్యక్తంగా ఎక్కడున్నాడండి? అవ్యక్తంగా అంతటా ఉన్నాడు. కనుక పరమాత్మ వ్యక్త స్వరూపుడు, అవ్యక్త స్వరూపుడు. ఆయన సాకార సగుణుడు, నిరాకార నిర్గుణుడు, రెండు రకాలుగా ఉంది. అయితే సగుణోపాసనైనా నిర్గుణోపాసనైనా అంతిమ లక్ష్యం ఏమిటి? ఎందుకు ఈ ఉపాసన చేయాలి మనం? భగవంతుడిని అందుకోవటం కోసం, పరమాత్మను అందుకోవటం కోసం. కనుక ఆ పరమాత్మని చేరుకోవటమే అంతిమ లక్ష్యం. నిర్మలమైనటువంటి భక్తితో, శ్రద్ధతో నిరంతరము కూడా భగవంతుడి యందే మనస్సును నిలిపి ఎలా ధ్యానించినా, ఎలా ఉపాసించినా ఆ పరమాత్మను చేరుకోవటం తథ్యం. కనుక ఏ రకమైనటువంటి శషభిషలు లేవు. మనకి నిజమైనటువంటి భక్తి ఉండాలి, నిర్మలమైనటువంటి మనస్సు ఉండాలి, శుద్ధమైనటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉండాలి. ఇవి కనుక ఉంటే పరమాత్మను అందుకోవటం తథ్యం. అయ్యో నాకు చదువు రాదే, శాస్త్రాలు చదవలేనే, సంస్కృతం రాదే అని ఏ రకమైనటువంటి దిగులు పడాల్సినటువంటి పని లేదు. భగవంతుడికి అన్ని భాషలు వచ్చు, మనకైతే కొన్నే వచ్చు, కానీ భగవంతుడికి మాత్రం అన్ని భాషలు వచ్చు. అందువల్ల పరమాత్మను చేరుకోవడానికి చేయవలసింది ఏమిటంటే మన దగ్గర ఉన్నటువంటి పరికరాలు శుద్ధం చేసుకోవాలి. అంతే తప్ప భగవంతుడిని అందుకోవడానికి మనం ఎక్కడెక్కడికి పోవాలా, ఎక్కడెక్కడ ఎగరాలా, ఏం చేయాలా అనేది మాత్రం ఏం లేదు. భగవంతుడిని అందుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి పరికరాలు శుద్ధం చేసుకోవడం ఒక్కటే. కాబట్టి అలా శుద్ధం చేసుకోవడానికే 3 రకాలైనటువంటి సాధనల్ని ఇంతకుముందు శ్లోకంలో, 2వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు నిర్గుణ పరమాత్మని ఉపాసించేటువంటి వాళ్ళు, నిర్గుణ పరమాత్మని ఆరాధిస్తూ ఆయన్ని చేరుకోవాలంటే ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 3 లక్షణాలు ఏమిటో ఇలా అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అలా తెలియజేస్తూ ముందుగా ఆ నిర్గుణ పరమాత్మ స్వరూప స్వభావాలని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు మనకి. ఏమిటవి? అక్షరం, అనిర్దేశ్యం, అవ్యక్తం, సర్వత్రగం, అచింత్యం, కూటస్థం, అచలం, ధ్రువం అనేటువంటి 8 లక్షణాలు. ఇవి మనకి శ్లోకంలో చెప్పినటువంటి లక్షణాలు. అక్షరం మొదటిది. ఏమిటి అక్షరం? అక్షరం అంటే క్షరం లేనటువంటిది అన్నది. క్షరం అంటే నాశనం, అక్షరం అంటే నాశనం లేనటువంటిది అని. పరమాత్మ నాశనం లేనటువంటిది అంటే దానికి పుట్టుక లేదు, నాశనము లేదు. పుట్టాలి అని అంటే నాశనం ఉండాలి, నాశనం కావాలంటే పుట్టాలి. ఇప్పుడు మనం పుట్టాము అని అంటే ఇంతకుముందు జన్మ నాశనం అయిపోయింది, ఇంతకుముందు శరీరం పోయింది కాబట్టి మనం పుట్టాము. సరే పుట్టాము కాబట్టి ఇది కూడా ఎప్పుడో ఒకప్పుడు పోద్ది. కనుక పుట్టితేనేమో నాశనం ఉంది, నాశనం అయితేనే మళ్ళీ పుట్టుకుంది. మరి పరమాత్మకు పుట్టుక లేదు, నాశనం లేదు. అంటే ఎప్పుడూ ఉండేవాడు, ఎప్పుడు అలాగ కదలక మెదలక ఎప్పుడు ఉండేటువంటి వాడు. అందుకని పరమాత్మని అజం అన్నారు, అవ్యయం అన్నారు, అక్షరం అన్నారు. అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది పరమాత్మ. ప్రపంచం అనేటువంటిది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సృష్టి, స్థితి, లయం అన్నారు. పరమాత్మ అనేటువంటి శాశ్వతంగా ఉండేది. ఆ పరమాత్మలో ఈ ప్రపంచం అనేటువంటి సృష్టి కనపడుతుంది, కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత అదృశ్యమైపోతుంది. అలాగే ప్రాణులన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే పరమాత్మ మాత్రం శాశ్వతం. ఇప్పుడు మట్టి ఉందనుకోండి, దాంతో కుమ్మరి కుండలు చేస్తారు. అంటే మట్టి ఏమైంది? కుండల ఆకారంగా మారిపోయింది. ఇప్పుడు ఆ కుండగా ఉన్నా కూడా అక్కడ ఉంది మట్టే కదా. సరే కుండ పగిలింది అనుకోండి, అప్పుడే మిగులుద్ది, అప్పుడు మట్టి. అంటే మట్టి ఏమో ఎప్పుడూ ఒకే రకంగా శాశ్వతంగా ఉంటుంది, కానీ కుండ అనేటువంటిది మాత్రం రకరకాలైనటువంటి రూపాలు మార్చుకుంటూ ఉంటుంది. అదే ప్రకారంగా పరమాత్మ ఏమో శాశ్వతంగా ఉండేటువంటి వాడు. ఈ జగత్ అనేటువంటిది ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. అందువల్ల దీన్ని అక్షరం అన్నారు. ఈ అక్షర పరబ్రహ్మని అర్థం చేసుకోవడానికే ఈ శ్లోకంలో 8 విశేషణాలు చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా శాస్త్రీయమైనటువంటి విషయాలు. నిజంగా విశేషం చెప్పారు కదా, ఇక పర్వాలేదండి మనం అర్థం చేసుకుంటాం అంటాం. ఇక్కడ ఈ విశేషణాలన్నీ దేనికి సంబంధించినవి అంటే అవ్యక్త పరమాత్మకి సంబంధించింది, నిర్గుణ పరమాత్మకి సంబంధించింది. కంటికి కనపడని
ఇంద్రియాలకి గోచరించని పరమాత్మకు సంబంధించింది. ఏదైనా వస్తువు గనక కంటికి కనిపించేది గనక అయితే దాన్ని చక్కగా వర్ణించవచ్చు, ఆ వర్ణన ప్రకారం ఆ వస్తువుని ఊహించుకోవచ్చు. కానీ ఇక్కడ పరమాత్మ ఎప్పుడూ నీకు కనపడలా, ఎప్పుడూ కనపడడు. మరి ఆ పరమాత్మను ఊహించుకోవటం ఎట్లా? ఆ ఊహించుకోవడానికి వీలుగా నీకు ఇక్కడ విశేషణాలు చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా శాస్త్రీయమైనటువంటి విషయాలు కనుక శాస్త్రీయమైనటువంటి విషయాలను వినాలన్నా తెలుసుకోవాలన్నా మన అంతఃకరణానికి తగినటువంటి సంస్కారం ఉండాలి. ఇదే ఇందాక చెప్పింది. అంటే పరమాత్మను అందుకోవడానికి మనం ఏం చేయక్కర్లా, మన దగ్గర ఉన్నటువంటి పరికరాలని సరి చేసుకుంటే చాలు, శుభ్రం చేసుకుంటే చాలు, శుద్ధం చేసుకుంటే చాలు. అందువల్ల ఇప్పుడు మన యొక్క అంతఃకరణాన్ని మనం శుద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంతఃకరణాన్ని శుద్ధం చేసుకోవటం, ఇప్పుడు మాసిన బట్ట ఉందనుకోండి, బాగా మురికి పెట్టినటువంటి బట్ట, దాని మీద కనుక రంగు అద్దితే ఆ రంగు నిలవదు, మళ్ళీ నీళ్ళలో పెట్టగానే మురికి ఆ రంగు రెండు పోతాయి. అందుకని ముందు మురికిని తీసేసి శుభ్రం చేసిన తర్వాత అప్పుడు కనుక రంగు అద్దితే అది శాశ్వతంగా ఉంటుంది. అదే ప్రకారంగా మన అంతఃకరణంలో ఉన్నటువంటి మురికిని కూడా వదిలించేసి అప్పుడు కనుక పరమాత్మని అందులో నిలిపితే పరమాత్మ అలా ఉంటాడు. కానీ మురికి పెట్టుకొని పరమాత్మని కనుక ఆహ్వానిస్తే పాపం ఆయన కూర్చోడానికి చోటు ఉండదు, అంతా మురికే కదా, ఆయన కూర్చొని వెళ్ళిపోతాడు. అందువల్ల మన యొక్క అంతఃకరణాన్ని శుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. తుప్పు పట్టినటువంటి ఇనుము ఉందనుకోండి, అయస్కాంతం దగ్గరికి తీసుకెళ్తే ఆ అయస్కాంతం దీన్ని ఆకర్షించదు, ఎందుకంటే తుప్పు ఉంది కాబట్టి. ఆ తుప్పుని కాస్త శుద్ధం చేసామనుకో, ఇప్పుడు అయస్కాంతం కాస్త ఆకర్షిస్తుంది. అలాగనే మన యొక్క అంతఃకరణానికి పట్టినటువంటి తుప్పుని మనం వదిలించాలి. ఏం తుప్పు పట్టింది మన అంతఃకరణానికి? ఈ ప్రాపంచిక విషయాలు, భోగాలు, వస్తువులు, వీటి మీద ఉన్నటువంటి వ్యామోహం అనేటువంటి తుప్పు పట్టింది. అసలైనటువంటి వస్తువు పరమాత్మ యొక్క సంగతి తెలియకుండా ఇదిగో అశాశ్వతమైనటువంటి అనిత్యమైనటువంటి ప్రపంచం సంగతి తెలిసింది కాబట్టి అందుకని ఈ తుప్పు మనకు ఉంది. ఈ తుప్పు కనుక ఉంటే పరమాత్మ అనేటువంటి అయస్కాంతం ఆకర్షించదు మనల్ని. అందుకని పరమాత్మ అనేటువంటి అయస్కాంతం ఆకర్షించాలంటే మనకి పట్టినటువంటి తుప్పుని కాస్త వదిలించాలి. అంటే మన యొక్క అంతఃకరణంలో ఉన్నటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలించాలి. అప్పుడే వేదాంత బోధన మనకి అర్థమవుతాయి. వేదాంతాన్ని వినే ముందు మనసులో ఉన్నటువంటి కల్మషాలని కడిగేయాలి. ఒక ఆయనకి అజీర్ణ వ్యాధి ఉంది, ఎన్ని మందులు వాడినా సరే తగ్గటంలా. సరే ఏం చేస్తాడు, డాక్టర్ల దగ్గరికి తిరుగుతూ ఉన్నాడు, రకరకాల మందులు వాడుతూ ఉన్నాడు, కానీ ఆయనకి మాత్రం ఏం తగ్గల. చివరికి ఒక సన్యాసి వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ సన్యాసిని అడిగాడు, వీళ్ళకైతే చాలా రకాలైనటువంటి మూలికలు ఏవో తెలిసి ఉంటాయి, ఏదన్నా ఇస్తాడేమో అని చెప్పి అడిగాడు. అడిగితే ఆ సన్యాసి చెప్పాడు, అయ్యా ఇది తగ్గేది కాదు, ఏదైనా ఉపశాంతికి మాత్రం నేను మార్గం చెప్పగలుగుతా. అది ఏమిటంటే నువ్వు ఉప్పు రాళ్ళు జేబులో వేసుకో, రోజు అట్లా నోట్లో వేసుకో, అది కరిగిపోయిన తర్వాత ఇంకోటి వేసుకో, అది కరిగిపోయిన తర్వాత ఇంకోటి వేసుకో, అప్పుడు నీకు ఉపశాంతి కలుగుతుంది. ఎందుకంటే ఆ ఉప్పు రాళ్ళు వేసుకున్న తర్వాత ఆ ఉప్పు యొక్క రసాన్ని లోపలికి కనుక పీలుస్తూ ఉంటే అది ఈ వ్యాధి మీద తాత్కాలికంగా పనిచేస్తూ ఉంటుంది. అందుకని ఇట్లా చేస్తూ ఉండు, నీకు కొంత ఉపశాంతి కలుగుతుంది అని అన్నాడు. అలాగే చేస్తున్నాడు ఈయన. కాస్త ఉపశాంతిగానే ఉంది. ఒక రోజున ఏమైందంటే మిఠాయి కొనుక్కోవాలని చెప్పి ఏదో స్వీట్స్ కొనుక్కోవాలని స్వీట్ షాప్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏవో స్వీట్స్ చూసి అతను శాంపుల్ ఇస్తే ఆ శాంపుల్ నోట్లో వేసుకున్నాడు. వేసుకుంటే ఉప్పగా ఉంది. ఏమిటయా స్వీట్ ఉప్పగా ఉందని మనసులో అనుకొని ఈ షాప్ కాదు కానీ ఇంకో షాప్కి వెళ్ళాడు. అక్కడ కూడా నోట్లో వేసుకున్నాడు, అది ఉప్పుగానే ఉంది. ఇంకో షాప్కి వెళ్ళాడు, అక్కడ నోట్లో వేసుకున్నాడు, అది ఉప్పుగానే ఉంది. చివరికి ఇంకో షాప్కి వెళ్ళిన తర్వాత ఉప్పుగా ఉంటప్పుడు అడిగాడు, ఏమయ్యా ఇప్పుడు పంచదారతో చేస్తున్నారా, బెల్లంతో చేస్తున్నారా, లేకపోతే ఉప్పుతో చేస్తున్నారా ఈ స్వీట్లన్నీ కూడా ఉన్నాడు. వాడికి అర్థమైపోయింది, ముందు నోరు కడుక్కొని రా అన్నాడు. అప్పుడు చూడు ఇది స్వీట్గా ఉంటుందో ఉప్పుగా ఉంటుందో ఏదో ఉంటుందో తెలుస్తుంది అని అన్నాడు. నోట్లో ఉప్పు గల్లు పెట్టుకొని ఎంత తీయటి మిఠాయి తిన్నప్పటికీ కూడా అది ఉప్పుగానే ఉంటుంది, మనకి రుచి తెలియదు. అలాగే వెనకటి విషయాలు అనేటువంటి వాసనల్ని మన అంతఃకరణంలో పెట్టుకొని ఎంత గొప్ప వేదాంతం విన్నా, ఎంత గొప్ప మహాత్ముడు చెప్తున్నా మనకి ఈ వేదాంతం అర్థం కాదు. ఎందుకనంటే దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనేటువంటి ఈషణ త్రయాలతో, దారేషణ అంటే భార్య మీద ఆసక్తి, ధనేషణ అంటే డబ్బు మీద ఆసక్తి, పుత్రేషణ అంటే బిడ్డల మీద ఆసక్తి, ఈ మూడు పెట్టుకొని అంతఃకరణంలో బాగా ఈ మూడు పెట్టుకొని మనం ఏ వేదాంతం వింటే మాత్రం ఏమర్థం అవుద్ది. కాబట్టి ఇలా ఈ మూడు ఈశ్వరత్రయాలు, ఈ మూడింటిని కూడా తన యొక్క మనస్సులో పెట్టుకొని, అంటే ఈ మూడు
ఈషణాలతోటి మురిగిపోతున్నటువంటి అంతఃకరణంతో ధృతరాష్ట్రుడు ఈ భగవద్గీతని సంజయుడి ద్వారా విన్నాడు. విన్నది సంజయుడి ద్వారా. సంజయుడు అంటే ఇంద్రియాలను చక్కగా జయించినటువంటి వాడు సంజయుడు. ఆయన ద్వారా విన్నప్పటికి కూడా ఈయనకి మాత్రం తలకెక్కల. ఎందుకని అంటే ఆయన అంతఃకరణం శుద్ధంగా లేదు. ఆయన అంతఃకరణం కాదు, మన అంతఃకరణమేనంతే. అది శుద్ధంగా కనుక లేకపోతే ధృతరాష్ట్రుడి గతే మన గతి కూడా. కనుక వంట పట్టేటువంటి అవకాశం లేదు. అందుకని వేదాంత శ్రవణం చేసేటప్పుడు అంతఃకరణాన్ని శుద్ధి చేసుకొని పూర్వ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త క్షాళన చేసుకొని నిర్మలమైనటువంటి అంతఃకరణంతో వినాలి. మనసులో అన్యమైనటువంటి విషయాలకి, ప్రాపంచికమైనటువంటి విషయాలకి, వస్తువులకి, భోగాలకి మనం ఏ రకమైనటువంటి తావు ఇవ్వకుండా గురువు చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే మన యొక్క దృష్టి పెట్టాలి. వాటినే మన యొక్క మనస్సులో చోటు ఇవ్వాలి. అప్పుడే పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి తత్వం మనకి తెలుస్తుంది. ఈ పాడు మనస్సుకి రెండు అవస్థలు. ఒకటేమో శూన్యావస్థ, ఒకటేమో విక్షేపావస్థ. శూన్యావస్థ అంటే నిద్రపోవడం. మనసుకి శూన్యావస్థ అంటే నిద్రపోవడం. హాయిగా పురాణాలు వింటున్నా, వేదాంతం వింటున్నా కమ్మగా నిద్ర వస్తూ ఉంటుంది. అందుకని అది శూన్యావస్థ అంటారు. రెండవది, ఒకవేళ నిద్ర రాదనుకోండి, విక్షేపావస్థ. ఎక్కడెక్కడో మనసు తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇక్కడ కూడా వాలుద్ది. కాకి ఆ ఇంటి మీద వాలినట్టుగా, ఈగ దీని మీద వాలినట్టుగా మన యొక్క మనస్సు కూడా ఏమవుతుందంటే ఆ ప్రాపంచిక విషయాల మీద వాలుతూ మధ్య మధ్యలో ఇక్కడ దీని మీద వాలుద్ది. అప్పుడు ఏమర్థం అవుద్ది? మనకి ఏది కూడా అర్థం కాదు. ఈ రెండు అవస్థలు కాకుండా కొద్ది మందికి ఇంకొక అవస్థ ఉంది, ఏకాగ్ర అవస్థ అని అంటారు దాన్ని. అదేంటంటే ఏకాగ్రంగా అంటే ఇక ఎటుపక్కకి మనసు పోకుండా కేవలం గురువు చెప్పేటువంటి విషయాల మీదనే దృష్టి ఉంటుంది. ఇలా దృష్టి ఎవరికైతే ఉందో వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకనేనంటే ఈ వేదాంతం అనేటువంటిది చక్కగా అర్థమవుతుంది అన్నమాట. అందువల్ల ఏకాగ్రావస్థ అనేటువంటిది ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళ యొక్క దృష్టి చెప్పేటువంటి విషయాల మీదనే ఉంటుంది కనుక దుర్భేద్యమైనటువంటి వేదాంతం ఏదైతే ఉందో అది కూడా చక్కగా అర్థమవుతుంది. ఇక పరమాత్మను వర్ణించడం అనేటువంటిది, పరమాత్మ ఇలా ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. పరమాత్మని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. సరే, ఆయన వర్ణించకపోతే ఏం పోయిందంటే నేను చూస్తానంటావు, పరమాత్మ నీకు కనపడ్డు. నీకు కనపడేవాడు పరమాత్మ కాదు. ఒకవేళ కనపడ్డాడు అన్నామంటే నీకు మైండ్ ఏదో సరిగ్గా లేదని అర్థం. కనుక పరమాత్మని ఎవరూ చూచేది లేదు. కారణం ఏంటంటే నువ్వు పరమాత్మే కనుక. కాబట్టి నిన్ను నువ్వు ఎట్లా చూస్తావు? నువ్వు ఇంకోళ్ళైతే చూస్తావు, నిన్ను చూడటానికి కుదరదు. అందుకని నువ్వు పరమాత్మని తెలుసుకోవటమే పరమాత్మ దర్శనం, అదే పరమాత్మ సాక్షాత్కారం. కనుక పరమాత్మని వర్ణించడానికి కూడా ఎవరికీ సాధ్యం కాదు. అలా సాధ్యం కానటువంటి విషయాల్ని, అలా సాధ్యం కానటువంటి పరమాత్మని ఎన్నో విషయాలను తెలియజేస్తూ నూరిపోయాలి. బాగా ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని గురించి నూరిపోయాలి. అలా నూరిపోయడమే కాకుండా రకరకాలైనటువంటి దృష్టాంతాలతోటి, ఉదాహరణలతోటి, ఉపమానాలతోటి, యుక్తులతోటి, అనుమాన ప్రమాణంతో చక్కగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే అనుభూతితో పరమాత్మను ఆకలించుకోవడం జరుగుతుంది. అప్పుడే అక్షర పరమాత్మ అవగతమయ్యేటువంటిది. పరమాత్మ అక్షరుడే కాదు, ఆయన అనిర్దేశ్యుడు కూడా. ఇది రెండవ లక్షణం. అక్షరం అనిర్దేశ్యం అన్నారు. అనిర్దేశ్యం నిర్దేశించి చెప్పడానికి వీలు లేదు అని. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని గురించి కన్నా చెప్పాలంటే అలా చూపించి నిర్దేశించి చెప్పచ్చు. ఒకవేళ వస్తువు కనపడకపోయినా నీవు చెప్పేటువంటి విషయం ద్వారా ఆ వస్తువుని మనం ఊహించుకోవచ్చు. కుర్చీ అంటే ఎట్లుంటుంది, బల్ల అంటే ఎట్లుంటుంది, బైక్ అంటే ఎట్లుంటుంది, లైట్ అంటే ఎట్లుంటుంది, ట్యూబ్ లైట్ ఎట్లుంటుంది, ఫ్యాన్ ఎట్లుంటుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడో చూసావు. ఇప్పుడు నువ్వు చూడకపోయినా దాని యొక్క వర్ణంతో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. కానీ పరమాత్మను ఎప్పుడైనా చూసావా, ఎప్పుడైనా చూస్తావా? రెండూ లేదు. అందువల్ల పరమాత్మకు సంబంధించి చెప్పినటువంటి విశేషణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంత తేలిగ్గా అర్థం చేసుకోవడానికి వీలు లేదు. అందుకనే అనిర్దేశ్యం, ఇదిగో ఇలా ఇలా ఉంటుంది అని నిర్దేశించి చెప్పడానికి వీలు లేనటువంటిది. కారణం ఏమిటంటే నిరాకారం పరమాత్మ. ఆకారం లేదు, నిర్గుణం, గుణాలు లేవు, సూక్ష్మాతి సూక్ష్మం, ఎట్లా కూడా అర్థం కాదు. సూక్ష్మాతి సూక్ష్మం, సూక్ష్మమైనటువంటివే మన కంటికి కనపడవు. ఇప్పుడు గాలి ఉందనుకోండి, మన కంటికి కనపడుద్దా?
కనపడదు. ఆకాశం ఉందనుకోండి, మన కంటికి కనపడుద్దా? కనపడదు. ఇలా గాలి కానీ ఆకాశం కానీ మన కంటికి కనపడకపోయినా గాలి ఏమో చర్మానికి తెలుస్తుంది, ఆకాశం ఏమో చెవికి తెలుస్తుంది. శబ్దగుణం ఆకాశం కనుక ఏదో ఒక రకంగా వాటిని కూడా తెలుసుకోవచ్చు. కానీ పరమాత్మ ఒక్క గుణం కూడా లేనటువంటి వాడు, నిర్గుణుడు. అందువల్ల ఆయన తెలుసుకోవటం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటిది కాదు. ఆయన నిర్దేశించి చెప్పడానికి వీలు లేదు. అందుకే అనిర్దేశ్యం అన్నారు. పరమాత్మ అప్రమేయం అంటే సాటి లేనటువంటి వాడు. ప్రత్యక్ష ప్రమాణానికి అందుబాటు అయ్యేటువంటి వాడు కాదు. ప్రత్యక్ష ప్రమాణానికి అందుబాటు అయ్యేది ప్రమేయ వస్తువు. ప్రమేయ వస్తువు అని అంటే అట్లాంటివి చాలా ఉన్నాయి. అందులో ఏదో ఒక దాని గురించి చెప్పి ఇట్లనే ఉంటుందండి అది కూడా అంటే మనకు అర్థమవుద్ది. అది ప్రమేయ వస్తువు అంటే. ఇప్పుడు మోటార్ సైకిల్ ఉంది, మామూలు సైకిల్ ఉంది అనుకోండి. మోటార్ సైకిల్ ఎప్పుడు చూడాల, మామూలు సైకిల్ చూసావు. ఇప్పుడు నువ్వు మామూలు సైకిల్ కనుక వర్ణించి చెప్తా, ఇదిగోనండి ఈ తేడాలతో ఇట్టనే ఉంటుంది అని అన్నావు అనుకో. ఇట్టనే అంటే అర్థమైంది, ముందు ఒక గాలి ఉంటుంది, వెనక ఒక గాలి ఉంటుంది, కూర్చోడానికి ఒక సీట్ ఉంటుంది, వెనక కూర్చోడానికి ఒక సీట్ ఉంటుంది. కాకపోతే దీని గాలి చిన్నది ఉంటుంది, దాన్ని పెద్ద ఉంటుంది అని అలాగే మనం కానీ చెప్పామంటే ఓహో ఇలా ఉంటుందా, దీన్నేమో తొక్కాలి, దాన్నేమో తొక్కాల్సిన పని లేదు అని చెప్తే అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రమేయ వస్తువు. కానీ పరమాత్మ అప్రమేయ వస్తువు, సాటి లేనటువంటి వాడు. పరమాత్మ లాంటి వాడు ఇంకోడు ఉంటే వాడిని చూపించి ఇలా ఉంటాడండి పరమాత్మ అని చెప్పొచ్చు. ఏదైనా ఒకటి తేడా అంటే ఇదిగో ఈ తేడా ఉన్నాయని చెప్పొచ్చు. కానీ పరమాత్మ లాంటి వస్తువు ఈ ప్రపంచంలో ఇంకోటి లేనే లేదు, అసలు ఉండేటువంటి అవకాశం కూడా లేదు. అందువల్ల ప్రత్యక్ష ప్రమాణానికి అందదు. ప్రత్యక్ష ప్రమాణానికి అందుబాటు కాకపోతే అప్పుడు ఏం అనుమాన ప్రమాణం అనేటువంటిది ఉంది మనకి. అదొక మార్గం అనమాట, అనుమాన ప్రమాణం అని అంటారు. పరమాత్మని ఇంద్రియాలు పట్టుకోలేవు, అంటే ఇంద్రియాలకి అగోచరుడైనటువంటి వాడు. అందుకే అన్నింటినీ తెలుసుకోగలిగినటువంటి వాడిని ఎవరు తెలుసుకోగలుగుతారు అన్నాడు యాజ్ఞవల్క్య మహర్షి. అంటే అనుభవంతో తెలుసుకోవాల్సిందే తప్ప లోకంలో వర్ణించి చెప్పడానికి వీలైనటువంటి అనుభవాల్లో ఇది కూడా ఒకటి. అయితే అనుమాన ప్రమాణం అంటే ఏమంటే అనుమానించాలని మనం అనుకుంటారే. అనుమాన ప్రమాణం అంటే అర్థం ఏంటంటే చెట్ల ఆకులు కనుక కదులుతూ ఉంటే గాలి ఉన్నది అని మనం తెలుసుకుంటాం. ఇది అనుమాన ప్రమాణం అంటే. అక్కడ ఎక్కడన్నా పొగ్గలకు వస్తుంటే ఎక్కడో ఏదో తగలబడుతుంది అని అనుకుంటాం. ఇది అనుమాన ప్రమాణం. అదే ప్రకారంగా పరమాత్మను కూడా ఇట్లా ఏదో చెప్తే మనం మిగతాది ఊహించుకోవాలి. అదిగో దాన్ని అనుమాన ప్రమాణం అన్నారు. అయితే పరమాత్మని ఆ అనుమాన ప్రమాణం ద్వారా తప్ప ప్రత్యక్ష ప్రమాణంగా మనం తెలుసుకోవటానికి వీలు లేదు. పరమాత్మని అనుభవంతో మాత్రమే తెలుసుకోవాలి. అనుభవంతో తెలుసుకోవటం అంటే ఏమిటండి? ఒకడు దారిలో వెళ్తూ ఉన్నాడు, ఇద్దరు స్నేహితులు వెళ్తున్నారు. వెళ్తా ఉంటే ఒక శీల, తుప్పు పట్టినటువంటి శీల ఒకటి గుచ్చుకుంది. అబ్బా అన్నాడు. ఏందన్నాడు పక్కన్న స్నేహితుడు. శీల గుచ్చుకుందని అన్నాడు. అయితే ఏమన్నాడు? అబ్బో నొప్పి పడుతుంది, రక్తం కారుతుంది అన్నాడు. నొప్పి పడుతుందా? ఎంత నొప్పి పడుతుంది అన్నాడు. ఎంత? చాలా నొప్పి పడుతుంది అని అన్నాడు. అదే చాలా అంటే ఎంత అన్నాడు. ఎంత? నీ కాలు పెట్టు, నేను గుచ్చుతాను, అప్పుడు తెలుసుద్దాను. అంటే అది ఎంత అంటే ఏం చెప్తాడు? చెప్పడానికి వీల్లేదు. అది అనుభవం, అనుభవించినటువంటి వాడికే తెలుస్తుంది. స్కూల్లో టీచర్ పిల్లవాడిని బెత్తంతో బాధ వదిలి పెడతా ఉన్నాడు. వాడు లబోదిబోమని ఏడుస్తున్నాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అన్నాడు. నువ్వు కొడుతుంటే ఏడవనా అన్నాడు. కొడితే ఏడవటం ఎందుకు అన్నాడు. నొప్పి పడుతుంది కదా అన్నాడు. నొప్పి ఎంత నొప్పి అన్నాడు. ఆ బెత్తం నీకు తెలుస్తుంది అన్నాడు. అంటే అనుభవంతో మాత్రమే తెలిసేవి కానీ అనుభవం లేకపోతే తెలిసేటువంటివి కాదు. ఒకటి నొప్పి ఇంకోడికి ఎంత తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ఇది ఈ అనుభవాల్లాగానే పరమాత్మను కూడా అనుభవపూర్వకంగా గ్రహించాలి తప్ప ఇంకో రకంగా గ్రహించడానికి వీల్లేదు. ఇక మూడవ లక్షణం అవ్యక్తం అన్నారు. అవ్యక్తం అంటే కంటికి కనిపించదు అని. దేని గురించి అయినా సరే మనం ఒక అభిప్రాయాన్ని కనుక వ్యక్తం చేయాలంటే అది మనకు కనిపించాలి. కనిపిస్తే దాని గురించి మనం ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాం. మరి పరమాత్మ కనిపించేటువంటి వాడు కాదు. అసలు కంటికి కనిపించడమే కాదు, ఏ ఇంద్రియాలకి గోచరించినటువంటి వాడు. అందుకనే ఇంద్రియ అగోచరుడు అని అంటారు. ఎందుకని? ఆయన సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు కనుక. సూక్ష్మమైనటువంటి వాటిని కూడా ఎట్లాగనో ఏదో ఒక ఇంద్రియం ద్వారా తెలుసుకోవచ్చు.
కానీ ఏ ఇంద్రియం ద్వారా కూడా అందేటువంటి వాడు కాదు పరమాత్మ. కనుక ఈ ఇంద్రియ అగోచరుడైనటువంటి పరమాత్మని అవ్యక్తం అంటే కంటికి కనిపించేవాడు కాదు. ఏదైనా ఒక వస్తువుని ఫలానా నిశ్చయించడానికి జాతి, గుణం, క్రియ, సంబంధం అనేటువంటి 4 లక్షణాలతో నిర్ణయిస్తాం. పరమాత్మది ఏ జాతి అండి? జాతి లేదు. ఏం గుణం పరమాత్మది? గుణం లేదు. క్రియ ఏం చేస్తుంటాడు ఆయన? ఏమీ చేసేవాడు కాదు, అకర్త. సంబంధం ఆయనకి ఎవరితోటి సంబంధం ఉంది? ఎవరిని అంటుకోకుండా అసంగంగా ఉంటాడు. అసంగోహం 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 కాబట్టి ఆయన అసంగుడు. కనుక ఈ 4 లక్షణాలు కూడా లేనటువంటి వాడు పరమాత్మ. కనుక పరమాత్మని వర్ణించడానికి, నిర్ణయించి చెప్పడానికి వీలు. అయితే శాస్త్రాల్లో పరమాత్మని వర్ణించి చెప్పడానికి ఒక ఉపాయాన్ని చెప్పారు. ఏమిటా ఉపాయం అంటే అతద్వ్యావృత్తి లక్షణం అన్నారు. అతద్వ్యావృత్తి లక్షణం ఏమిటి? అతద్వ్యావృత్తి లక్షణం అంటే దీన్ని మనం రేపు తెలుసుకుందాం.